నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థియేటర్లలో పోటీగా రన్ అవుతున్న 3 సినిమాల 14వ రోజు బాక్స్ ఆఫీస్ పరిస్థితిని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఛాంపియన్, ఈషా, శంబాలా 3 సినిమాలు వేర్వేరు జానర్స్, వేర్వేరు టార్గెట్ ఆడియన్స్తో రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు 2 వారాలు పూర్తయ్యాక అసలు కలెక్షన్స్ కింగ్ ఎవరు, 14వ రోజు ఎవరు ఎంత వసూలు చేశారు, సినిమా రన్ ఏ దిశగా వెళ్తోంది అన్న దానిపై క్లారిటీగా చూద్దాం. ముందుగా ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. యంగ్ హీరో రోషన్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ నచ్చిన వాళ్లు ఉన్నారు, నెమ్మదిగా ఉందని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఊహించిన దానికంటే స్టడీగా నిలబడింది. మొదటి వారం డీసెంట్ నంబర్స్ తెచ్చుకున్న ఛాంపియన్ రెండో వారం వచ్చేసరికి డ్రాప్ అయినా పూర్తిగా కుప్పుకూలలేదు. 14వ రోజు అంటే సెకండ్ వీకెండ్ తర్వాత సోమవారం కావడంతో కలెక్షన్స్ సహజంగానే తగ్గాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం 14వ రోజు ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 30 నుంచి 35 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ భాగం వచ్చింది. నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఇంకా కొన్ని సెంటర్స్లో షోలు నడుస్తుండటం వల్ల ఈ కలెక్షన్ వచ్చింది. మొత్తం మీద 14 రోజులకు ఛాంపియన్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 9.8 కోట్ల నుంచి 10 కోట్ల గ్రాస్ రేంజ్లో ఉన్నాయని ట్రేడ్ టాక్. బ్రేక్ ఈవెన్ టార్గెట్తో పోలిస్తే ఇంకా దూరమే ఉన్నా పూర్తిగా డిజాస్టర్ అనిపించే స్థితిలో మాత్రం లేదు. యూత్ ఆడియన్స్ సపోర్ట్, వీకెండ్స్లో వచ్చే చిన్న బౌన్స్ వల్ల సినిమా ఇంకా కొద్ది రోజులు నిలబడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈషా సినిమా విషయానికొస్తే ఈ సినిమా రిలీజ్ టైంలో పెద్దగా హైప్ లేదు. చిన్న సినిమా, లిమిటెడ్ స్క్రీన్స్, కానీ కంటెంట్ బాగుందనే టాక్ వల్ల స్లోగా పుంజుకుంది. మొదటి వారం చాలా సాఫ్ట్గా నడిచినా రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కొంతవరకు ఈ సినిమాను ఆదరించారు. 14వ రోజు ఈషా సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఛాంపియన్తో పోలిస్తే తక్కువే, కానీ ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం 14వ రోజు ఈషా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 18 నుంచి 22 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిన్న సింగిల్ స్క్రీన్స్, టియర్ 2 సిటీల్లో ఇంకా డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈషా సినిమా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 6.5 కోట్ల నుంచి 6.8 కోట్ల గ్రాస్ వరకు చేరినట్లు అంచనా. బడ్జెట్ తక్కువగా ఉండటం, నాన్ థియేట్రికల్ డీల్స్ వల్ల నిర్మాతలు కొంతవరకు సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ థియేట్రికల్గా చూస్తే ఇది ఒక యావరేజ్ రన్ అనే చెప్పాలి. ఇక మూడో సినిమా శంబాలా. ఈ 3 సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు స్ట్రాంగ్గా నిలబడింది శంబాలానే చెప్పాలి. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం, ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్, మిస్టికల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ను ఆకట్టుకోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ బలంగా ఉండగా వీక్ డేస్లో డ్రాప్ వచ్చినా రెండో వీకెండ్లో మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 14వ రోజు కూడా శంబాలా సినిమా మిగతా 2 సినిమాల కంటే ముందుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 14వ రోజు శంబాలా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 45 నుంచి 50 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం, హైదరాబాద్ మల్టీప్లెక్స్ల్లో ఇంకా డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి శంబాలా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 6.5 కోట్ల నుంచి 6.8 కోట్ల గ్రాస్ వరకు చేరినట్లు అంచనా. బడ్జెట్ తక్కువగా ఉండటం, నాన్ థియేట్రికల్ డీల్స్ వల్ల నిర్మాతలు కొంతవరకు సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ థియేట్రికల్గా చూస్తే ఇది ఒక యావరేజ్ రన్ అనే చెప్పాలి. ఇక మూడో సినిమా శంబాలా. ఈ 3 సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు స్ట్రాంగ్గా నిలబడింది శంబాలానే చెప్పాలి. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం, ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్, మిస్టికల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ను ఆకట్టుకోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ బలంగా ఉండగా వీక్ డేస్లో డ్రాప్ వచ్చినా రెండో వీకెండ్లో మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 14వ రోజు కూడా శంబాలా సినిమా మిగతా 2 సినిమాల కంటే ముందుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 14వ రోజు శంబాలా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 45 నుంచి 50 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం, హైదరాబాద్ మల్టీప్లెక్స్ల్లో ఇంకా డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి శంబాలా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 12.5 కోట్ల నుంచి 13 కోట్ల గ్రాస్ రేంజ్లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 14 రోజులకు బాక్సాఫీస్ లెక్కలు చూస్తే శంబాలా స్పష్టమైన విజేతగా నిలిచింది. ఛాంపియన్ యావరేజ్ రన్తో కొనసాగుతుండగా ఈషా తన స్థాయిలో ఓకే అనిపించే రన్తో సరిపెట్టుకుంటోంది. ఇక రాబోయే రోజుల్లో వీకెండ్ బౌన్స్, కొత్త రిలీజ్ల ప్రభావం ఈ సినిమాల ఫైనల్ రిజల్ట్ను డిసైడ్ చేయబోతున్నాయి. ఈ వీడియోలో చెప్పిన ఎనాలిసిస్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.